పాకిస్తాన్లో అసిమ్ మున్నీర్, ఇది ఫీల్డ్ మార్షల్ అసిమ్ మున్నీర్ పదవిలోకి శక్తివంతమైన పర్సన్గా ఆవిర్భవించడం జరిగింది. ఇది 27th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం పాకిస్తాన్లో ఆయనకి సర్వాధికారి అయిపోయాడు. ఆల్మోస్ట్ ఇంకా అక్కడ గవర్నమెంట్ లేనట్టే, ఒక సైనిక పాలన వచ్చేసింది. ఒక రకంగా ఇక్కడ సివిలియన్ గవర్నమెంట్ని కొలాప్స్ చేయకుండా ఒక అంటే తిరుగుబాటు లేకుండా అది ఇండైరెక్ట్గా తీసుకొచ్చారు పరోక్షంగా. కాబట్టి సైనిక పాలన ఉంది. పాకిస్తాన్లో ఎప్పుడు సైనిక పాలన వచ్చినా అది భారత్ పాకిస్తాన్ యుద్ధానికి దారితీసింది. 1965లో అప్పుడు వస్తున్న అయూబ్ ఖాన్ అని, 1971లో జియావుల్ హక్, దీనికి కొంచెం ముందు రావడం 71, తర్వాత ముషరఫ్ 1999. యుద్ధాలన్నీ సైనిక పాలన ఉన్నప్పుడే, లేకపోతే దానికి కారణం అవ్వడానికి అక్కడ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు సైనిక పాలన మళ్ళీ 5వ తరం సైనిక పాలన అక్కడ వచ్చింది. అసిమ్ మున్నీర్ ఈయనేంటంటే ద్విజాతి సిద్ధాంతం, ఎంతసేపు భారత్ టార్గెటే కాశ్మీర్ లాక్కోవడానికి. కాబట్టి ఆయన ఉద్దేశమే అది. కాబట్టి అక్కడ యుద్ధం వచ్చే అవకాశాలు మనకి ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి. తర్వాత ఇక మూడో ఇష్యూ ఏంటంటే, ఈ పహల్గాం తర్వాత మనం సింధు నదీ జలాలను ఆపేసాం. ఇప్పుడు పాకిస్తాన్లో సింధు నదీ జలాలను మనం ఆపడం వల్ల విపరీతమైన క్రైసిస్ ఉంది. ఆర్థిక అభివృద్ధి కుంటుపడిపోవడం, అక్కడ అప్పుల పాలు అయిపోవడం, అక్కడ పిఐఏ అంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్నే వాళ్ళు, ఎయిర్ లైన్స్నే వాళ్ళు అమ్మేశారు. చూసుకోండి ఎంత దారుణమైన తాకట్టు పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి మొత్తం అప్పుల మీదే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ వెళ్తుంది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ఇంకా కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే